హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఇస్మార్ట్ రుచులు. నేను మీ రజని. ఈరోజు నేను మీకు గణేష్ చతుర్థి వస్తుంది కదా! గణపయ్యకు ఏ ఏ నైవేద్యాలు పెడతారు, అవి ఎలా తయారు చేస్తారో చూపించాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు మీకు నేను చలివిడి చూపించబోతున్నాను. ఈ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక కప్పు బెల్లం అంటే 200 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. 1 కప్ బెల్లము అండ్ 2 స్పూన్స్ షుగర్ వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు బెల్లం ఇలా కరిగిపోతుంది. తర్వాత ఇలా పొంగు వస్తున్నప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో పాకాన్ని వేసుకొని ఇలా కదిపినట్టయితే ఒక ఉండ తయారవుతుంది. ఇలా ఉండ వచ్చినట్టయితే పాకం రెడీ అయిపోయినట్టే. ఇందులో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి రంగు, రుచి కూడా వస్తుంది చలివిడికి. ఇప్పుడు ఒక 12 అవర్స్ తర్వాత 12 అవర్స్ ముందు నానబెట్టుకొని ఆహ్, ఆరబెట్టుకొని పొడి చేసినటువంటి బియ్యపు పిండిని తీసుకోవాలి. అంటే అరిసెలకు మనం ఏ విధంగా తడి బియ్యపు పిండిని తీసుకుంటున్నామో అటువంటి బియ్యపు పిండిని ఒక 400 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. 200 గ్రామ్స్ బెల్లానికి 400 గ్రామ్స్ బియ్యపు పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుంటే చలివిడి రెడీ అయిపోయింది. ఇందులో మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి వేడయ్యాక ఒక 10 జీడిపప్పు పలుకులను సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎండు కొబ్బరి చిప్ప చిన్నది తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని, జీడిపప్పు పలుకులు, ఎండు కొబ్బరి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ ఇలా వచ్చాక దీన్ ఈ ఈ బ్రౌన్ కలర్ వచ్చిన జీడిపప్పు పలుకులు, ఎండు కొబ్బరి ముక్కలు మనం ముందుగానే తయారు చేసుకున్న చలివిడిలో వేసేసి కలుపుకోవాలి. మొత్తం కలగలిసేలాగా చలివిడిలో ఈ ఎండు కొబ్బరి, జీడిపప్పు ముక్కలను కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చలివిడికి మంచి టేస్ట్ వస్తుంది. మేమైతే ఈ చలివిడి తిని చాలా బాగా ఎంజాయ్ చేశాము. దీన్ని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ చలివిడి మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా బౌల్‌లోకి తీసుకున్న చలివిడి అయిపోయింది. టేస్టీగా ఉండే చలివిడి రెడీ అయిపోయింది. నా వంట గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి.